హే గాయ్స్ వాట్సాప్. సో మా డే 5 అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ కనపడే టవర్ ఉంది కదా, దాన్ని వెస్ట్ ఫీల్డ్ టవర్ ఆర్ సిడ్నీ టవర్ అంటారు. దానికి టికెట్ అరౌండ్ $33 ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి జస్ట్ సిటీ వ్యూ అంతా చూడొచ్చు. బట్ ఈ రోజైతే మేము సిటీలోనే తిరుగుతూ చూద్దాము అని డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ హార్బర్ బ్రిడ్జ్ మీద మనం పైకి క్లైంబ్ చేయొచ్చు. దానికోసం స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ మాకైతే పిల్లలతో అసలు అవ్వదు. పిల్లలు లేకుండా కపుల్ కానీ సిడ్నీ వెళ్తే చాలా థింగ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేము బ్లూ మౌంటైన్స్లోని రైడ్స్కి వెళ్ళిపోయాం కదా, లైక్ సీనిక్ వరల్డ్కి వెళ్ళాం. కిడ్స్ అయితే అది చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ కిడ్స్ కాకుండా కపుల్ వెళ్తే అసలు ఆ సీనిక్ వరల్డ్ అంతా స్కిప్ చేసి మనం డైరెక్ట్గా ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము జస్ట్ వాటర్ ఫాల్స్ పైనుంచి చూసాం, వ్యూ చూసాం. బట్ కపుల్ అయితే కొంచెం అడల్ట్స్ అయితే జస్ట్ డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికే వెళ్ళిపోవచ్చు. సో అలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. నేనైతే సిడ్నీలో గట్టిగా షాపింగ్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూసాక సేమ్ మెల్బర్న్లో ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవే బ్రాండ్స్ ఉంటాయి. అప్పుడు అనిపించింది, మరీ ఇంత కామన్ సెన్స్ లేకుండా నేను ఎలా ఆలోచించాను, అంతే కదా ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా అవే దొరుకుతాయి కదా అని అనిపించింది. సో పెద్దగా షాపింగ్ మీద అయితే నేను అసలు టైం వేస్ట్ చేయలేదు. ఏదో కనిపించినవి చిన్న చిన్న ఐటమ్స్ కొన్నానంతే. సో ఈరోజు రేపు కూడా మా ప్లాన్ ఫెర్రీస్ మీద తిరగడమే. మాకైతే ఫెర్రీ రైడ్స్ చాలా నచ్చాయి. మెల్బర్న్లోని ఫెర్రీస్ ఉంటాయి కానీ సిడ్నీ అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. మెల్బర్న్లో ఫెర్రీస్ అంటే ఏదో టూరిస్ట్ స్పాట్ లాగా టైంపాస్గా వెళ్ళొచ్చు. బట్ సిడ్నీలో ఫెర్రీస్ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లాగా ఒక్క పాయింట్ నుంచి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి కూడా వెళ్ళొచ్చు. నేనైతే హార్బర్ బ్రిడ్జ్ మీద యాక్చువల్గా వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. చాలామంది సజెస్ట్ చేశారు నా ఫ్రెండ్స్ అలా చేయమని. కానీ ఎండ గట్టిగానే ఉంది. సో వాక్ కాదు, జస్ట్ డ్రైవ్ చేసుకునే వెళ్ళిపోదాము. సో దట్ మనం క్లియర్గా చూడొచ్చు బ్రిడ్జ్ని కూడా అనుకున్నా. ఈ బ్రిడ్జ్కి అయితే టోల్ ఉంటుంది. మేము మా సిడ్నీ ట్రిప్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 15 డేస్ 10 డేస్ అయిపోయింది. బట్ ఇప్పటి వరకు మాకు టోల్ అయితే ఇంటికి రాలేదు. వచ్చుంటే బాగుండు, మీకు ఈ వీడియోలో అప్డేట్ చేసేదాన్ని. బ్రిడ్జ్ మాత్రం సూపర్గా ఉంది కదా. ఇప్పుడు అర్థమైంది సిడ్నీకి ఎందుకు ఇది మోస్ట్ ఐకానిక్ స్పాట్ అని. చాలా బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఇది. ఈరోజంతా హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్ దగ్గరే చుట్టూ తిరుగుతూనే మా టైం అంతా స్పెండ్ చేసాం. అండ్ ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.